ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండంలో నోవాహు చూడండి, యెహోవా దృష్టికి కృప పొందినవాడు. అయితే ఉదయకాంత ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆ రోజు నోవాహు కృప పొందినవాడు కదా నా దృష్టిలో, అయితే ఈ రోజు కూడా నువ్వు కృప పొందిన దానవు అగుదుగాక, కృప పొందినవాడు అగుదుగాక. నోవాహు ఎంత కృప పొందినాడో తెలుసా అండి? లోకములో ఉన్నప్పుడు లోకములో ఉన్న మనుషులందరూ కూడా పాపము చేత అపరాధం చేత ఎంతో వారికి ఇష్టం వచ్చినట్లు తిరుగుచుంటే చూడండి, ఆయన కృప పొందినవాడు కనుక దేవుడు ఆ నరులను చూసి ఆ మనుషులను చూసి ఎంతో హృదయంలో సంతాపము నొంది ఒకరోజు జలప్రలయాన్ని ఆ దేశం మీద తెప్పించాడు. ఆ నోవాహు కాలములో ఆ జలప్రలయంలో అనేక మనుషులు నశించిపోయి చనిపోయారు. కానీ నోవాహు చూడండి, దేవుని యందు యెహోవా యందు కృప పొందినవాడు కనుక నోవాహు కుటుంబం రక్షింపబడింది. అయితే నువ్వు కూడా ఉదయకాలం దేవుని కృప పొందిన దానిగా ఉన్నావా? దేవుని కృప పొందిన వాడిగా ఉన్నావా? నీ కుటుంబం దేవుని కృప పొందుతుందా? దేవుని కృప మీ కుటుంబం పొందును గాక. మీ కుటుంబం అంతా కూడా దేవుని కృప చేత నడిపించబడును గాక. చూడండి, ఆ రోజుల్లో నోవాహును దేవుడు కాపాడాడండి. మనుషులందరూ నశించిపోయారు, చనిపోయారు, ఆ జలప్రలయంలో కొట్టుకొని పోయారు. కానీ నోవాహు యెహోవా దృష్టికి కృప పొందాడు కనుక, దేవుని దృష్టికి దైనందిన వాడు కనుక ఎలా ఉన్నాడు తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తను రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఆ ప్రభు వాగ్దానం గారు నీతో మాట్లాడతాను. ఈ పాపపు లోకంలో నువ్వు ఉన్న సహోదరి సహోదరుడా, అయితే నా దృష్టిలో నువ్వు కృప పొందిన వాడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నోవాహు ఎలా అయితే కృప పొందాడో అలాగే నువ్వు కృప పొందాలి అంటే, ఆయన సన్నిధిలో ఆయన కృపలో వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన మాట వినాలి, ఆయన కృపలో నడుచుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి. ఆయన అంట ఆ తరంలో అందరూ కూడా పాపముతో ఎంతో నశించిపోయి ఉంటే నోవాహు మాత్రము దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో ఎంతో వినయము విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు కూడా వినయం విధేయత కలిగిన వాడిగా ఉంటే దేవుడి ఉదయకాల వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలు, నా కృప నీకు చూపిస్తాను, నా కృప ఎడలా నువ్వు విస్తరింపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు ఎంత కృప పొందాడో చూడండి. 40 దినాలు రేయింబావళ్ళు వర్షం, రేయింబావళ్ళు అయినప్పటికీ, రేయింబావళ్ళు వర్షాలైనప్పటికీ నోవాహును పోషించాడు, నోవాహును కాపాడాడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు శోధన చేత అల్లాడిపోతున్నప్పుడు, నువ్వు తప్పించబడాలి అంటే, నీ కుటుంబం క్షేమముగా ఉండాలి అంటే, కరువు చేత అల్లాడిపోతున్నప్పుడు నీ కుటుంబం సమృద్ధి దీవెనలతో ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆయన కృప పొందుకోవాలి. ఆయన కృప పొందిన వాడిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నోవాహు యెహోవా దృష్టికి కృప ఎలా పొందుకున్నాడో మీరు అలా కృప పొందుకుందురు గాక, మీ కుటుంబం అలా కృప పొందినదై ఉండును గాక. కాబట్టి ఆయన సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటే, ఈ పాపపు లోకంలో ఉన్నప్పటికీ ఏ పాపము ఏ మలినం మనల్ని అంటకుండా బ్రతికితే మన దేవుడు అంటున్నాడు, నువ్వు కృప పొందిన దానిగా మార్చబడతావు, కృప పొందిన వాడిగా మార్చబడతావు, నీ కుటుంబం ఒక కృప పొందినదిగా మార్చబడుతుంది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నోవాహులాగా పరిశుద్ధంగా, నోవాహులాగా భయము భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఆయన కృప ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కృప ఎలా ఉంటుందంటే, ఆయన కృప వల్ల సింహాసనం స్థాపించగలిగిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది నీ చుట్టూ. ఆయన కృప నిరంతరం ఉండాలంటే, నీ బిడ్డ చుట్టూ ఆయన కృప ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రోజుల్లో నోవాహు ఎంతో పరిశుద్ధుడిగా ఒక చోట నోవాహు గురించి మాట్లాడుతుంది. నోవాహు, ఈ తరం వారిలో నువ్వు ఎంతో యథార్థముగా ఉన్నావా, నువ్వు నీతిపరుడుగా ఉన్నావు. హల్లెలూయా. ఆ నోవాహు లాగా నీ కుటుంబం మార్చబడును గాక. నోవాహు కృప పొందుకున్నట్లుగా దేవుని కృప నీ కుటుంబం కలుగును గాక. దేవుని కృప నీ కుటుంబం మీరు వచ్చును గాక. దేవుని కృప మీరు పొందుకుందురు గాక. కాబట్టి నోవాహు లాగా దేవుని కృపలో వర్ధిల్లుదాం. ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేర్చి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.